మొదటి అధ్యాయము. ఈ మైక్ అరేంజ్ చేసేటప్పుడు మర్చిపోయి ఉంటారు కదా వచనం. ఒకసారి మళ్ళీ చదువుకుందామా? అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 8వ వచనం మరలా ఒకసారి కలిసి చదువుకుందాం. But you will receive power when the Holy Spirit comes on you, and you will be my witnesses in Jerusalem and in all Judea and Samaria and to the ends of the earth. చదివిన ఈ లేఖన భాగాన్ని దేవుడు మన వెనికిడిలో ఈ 2 దినములు ఆశీర్వదించి ఈ పరిశుద్ధాత్మ దేవుడిని మనం అర్థం చేసుకోవడానికి సహాయం చేయనుగాక. మెట్టికి అపోస్తుల కార్యాలు అనేది కొత్త నిబంధనలో ఒక వంతెన లాంటిది. మొదటి 4 సువార్తలకి ఆ తర్వాత వచ్చే పత్రికలన్నిటికీ మధ్యలో అపోస్తుల కార్యం ఒక వంతెన లాంటిది. అపోస్తుల కార్యాలే గనక లేకపోతే ఇంకా అసలు ఆ మొదటి పుస్తకానికి రెండో భాగానికి సంబంధం ఉన్నట్టు మనం పెద్దగా చూడలేము. దీన్ని అపోస్తుల కార్యాలు అని మనం అంటున్నాం, కానీ చాలా మంది బైబిల్ పండితులు దీనికి ఒక చక్కటి పేరు పెడతా వచ్చారు. ఇది అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అని పేరు పెట్టారు. దిస్ ఇస్ నాట్ జస్ట్ ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్, బట్ ఇట్ ఈస్ ది యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ త్రూ ది అపోస్టల్స్. అపోస్తుల కార్యాలు అపోస్తులు చేసిన కార్యాలు కావు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల ద్వారా చేసిన కార్యాలు. కొత్త నిబంధనలో ఉంటున్న 27 పుస్తకాలకి ఈ పుస్తకానికి చాలా వ్యత్యాసం ఉంది. ఒక తూకిగా ఒక్కటి చెప్పి ముందుకెళ్తాను. మిగిలిన ఏ పుస్తకాన్నన్నా మీరు చూడండి, చాలా చక్కగా దాన్ని అంతం చేస్తా వచ్చారు. ఒక ఆశీర్వాదంతోనో ఒక ముగింపు వచనంతో అంతం చేస్తా వచ్చారు. కానీ అపోస్తుల కార్యాలు మీరు ఎప్పుడైతే చదువుతారో ఈ పుస్తకానికి సరి అయిన అంతము లేదు. దీన్ని రాస్తూ సడన్గా ఒక స్టోరీ మధ్యలో ఆపేస్తే ఎట్లుంటుందో ఈ పుస్తకం కూడా అలా అంతమైపోతా వచ్చింది. చదువుతారన్నా అపోస్తుల కార్యాలు చివరి అధ్యాయము చివరి వచనము. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. చాలండి, ఉండెను సడన్ గా అక్కడ ఆగిపోతా వచ్చింది. ఎందుకింత అర్థంతరంగా లూకా తన పత్రిక లేక అపోస్తుల కార్యాన్ని ఆపేస్తా వచ్చాడు అనంటే, వాస్తవంగా లూకా అపోస్తులైన పౌలు చనిపోవడానికి ఆయన సాక్షిగా ఉంటా వచ్చాడు. ఆయన చనిపోయేటప్పుడు చూస్తా వచ్చాడు, కానీ ఆ విషయాలు ఏవి రాయడానికి ఇష్టపడట్లేదు. ఈ అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్లయితే మీరు ఒక మాట బహు తరచుగా చూడొచ్చు. ఏంటి అని అంటే, దేవుని వాక్యము వ్యాపిస్తా వచ్చింది. యాకోబు చచ్చిపోయాడు, కానీ దేవుని వాక్యం వ్యాపిస్తా వచ్చింది. స్టెఫెను చచ్చిపోయాడు, కానీ దేవుని వాక్యం వ్యాపిస్తా వచ్చింది. ఇలా చాలా గందరగోళాలు జరిగిపోతా వచ్చాయి, కానీ దేవుని వాక్యం వ్యాపిస్తానే వచ్చింది. ఈ దేవుని వాక్యం వ్యాపించడానికి గల కారణం ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకుంటా వచ్చాడు. కాబట్టి తూకిగా ఈ 8 సెషన్లు ప్రభు సహాయపడితే ఈ వచ్చే 8 సెషన్లు పరిశుద్ధాత్మ దేవుని వేరు పనుల గురించి, ప్రత్యేకంగా అపోస్తుల కార్యాల్లో ఆయన ఎలా పనిచేస్తా వచ్చాడు అనే విషయాన్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. ఒక మాట నేను అడుగుతాను, ఇది మీ హోంవర్క్. మీరు ఆలోచించి ఈరోజు రాత్రి రేపు రాత్రి లోపల ఆలోచించండి. రేపు రాత్రి నేను జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. యేసు ప్రభు దేవుడు అని చెప్పే వచనాలు మనందరికీ తెలుసు. తండ్రి అయిన దేవుడు అని చెప్పే వచనాలు కూడా మనకు తెలుసు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్లో ఎక్కడ రాశారు? బాగా ఆలోచించి మీరు వెతకడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు జవాబు దొరికితే మధ్యాహ్నం ఎప్పుడన్నా భోజన సమయంలో నన్ను కలిసి నాకు చెప్తే నేను రాసుకొని నేర్చుకుంటాను. ఆ తర్వాత లాస్ట్ సెషన్లో ఈ ప్రశ్నకి నేను జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడా లేకపోతే ఒక శక్తి? పరిశుద్ధాత్మ దేవుడు అనే దానికి మీరు ఒక రెఫరెన్స్ వెతుక్కోవడానికి, తర్వాత ఇంక మెసేజ్ అంతా అదే పని మీద ఉండద్దే. సరే, అపోస్తుల కార్యాల్లో ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు
అక్కడ జరుగుతూ వచ్చిన అద్భుతమైన మార్పుని మనము చూస్తూ రావచ్చు. ఆ రోజుల్లో ఏ ఏ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చేయడానికి అవసరమో ఈ రోజుల్లో కూడా అదే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చేయడానికి అవసరము. తండ్రి అయిన దేవుడు ఆకాశములో ఉండి మన కొరకై ఆయన ప్రణాళికలు వేస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలోనికి వచ్చి ఆయన మన రక్షకుడుగా మారుతా వచ్చాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చి ఆయన మన లోపల నివాసము చేస్తా యేసుక్రీస్తు ప్రభువారిని మన లోపల పనిచేయడానికి ఆయన అనుకూలిస్తూ ఉంటున్నాడు. కనుక తండ్రి అయిన దేవుడు పైనుంచి, యేసుక్రీస్తు ప్రభువారు పక్కన నుంచి, పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి పనిచేస్తూ ఉంటున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు నేను సరిపోతాను అని చెప్పలేదు, కానీ చాలా స్పష్టంగా ఆయన చెబుతా వచ్చిన మాట, పరిశుద్ధాత్మ దేవుని కోసం మీరు ఆగండి. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించాలి. ఈ అపోస్తులు అప్పటికే పిలువబడిన వాళ్ళు, అప్పటికే వాక్యం తెలుసుకున్న వాళ్ళు, యేసుని చూసిన వాళ్ళు, యేసు ప్రాణం పెట్టడాన్ని చూసిన వాళ్ళు, యేసు తిరిగి లేవడాన్ని చూసిన వాళ్ళు, వీటిలన్నిటినీ చక్కగా ఎరిగిన తర్వాత ఇక వాళ్ళకి వర్తమానంలో చెప్పాల్సింది కలిపాల్సింది ఏమీ లేదు. దే న్యూ ద హోల్ గాస్పుల్. వాళ్ళకి స్వార్థ మొత్తం తెలుసు. రక్షణకి ఏమేమి కావాలో అన్నీ వాళ్ళ దగ్గరికి తెలుసు. వాళ్ళకి ఇంకా కొత్త విషయం ఏం తెలవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ యేసు ప్రభువారు చెప్తా వచ్చారు, మీకు అన్నీ తెలిసినా వెళ్ళొద్దు, ఆగండి అని చెప్తా వచ్చాడు. వర్తమానం మొత్తం తెలుసు, స్వార్థ మొత్తం తెలుసు, మాటలన్నీ తెలుసు, అన్నిటికీ వారే సాక్షులు, కానీ వెళ్ళొద్దంటున్నాడు. ఎందుకు అని అంటే, మీరు కేవలం మెదడుతో, కేవలం మీ సమాచారంతో, కేవలం ప్రత్యక్షతతో, కేవలం బయలుపరుపుతో మీరు పరిచర్య చేస్తే ఫలము పుట్టదు. మీకు శక్తి కావాలి. ఏం శక్తి? నేను అనుగ్రహించే శక్తి కావాలి. దేవుని పని చేయాలి అని అంటే పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, ఎవడైనను ఉపచారము చేసిన ఎడల, లేక ఎవడైనను వాక్యం బోధించిన ఎడల దైవోక్తి చెప్పినట్టు చెప్పాలి. ఎవడైనను ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు శక్తిని పొంది చేయవలెను. అంటే దేవుని పని మనం ఎలా చేయాలో తెలుసా? దేవుని పని నీ తెలివితోనో, నీకు తెలిసిన దాన్ని బట్టో, విన్న మాటలు బట్టో, నేర్చుకున్న మాటలు బట్టో, అనిపించిన అభిప్రాయాలను బట్టో చేసేది కాదు, కానీ వీటన్నిటికీ జోడి చేయాలి. ఏంటి అని అంటే, ఆయన అనుగ్రహించు శక్తి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28-29 వచనాల్లో అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘం గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ప్రతి ఒక్కరిని యేసు ప్రభు ఎదుట సంపూర్ణులుగా సిద్ధపరచాలని మేము బోధిస్తూ ఉంటున్నాము, మేము ప్రకటిస్తూ ఉంటున్నాము, మేము గర్దిస్తూ ఉంటున్నాం. ఇవన్నీ చెప్పి అంటాడు, మాలో బలముగా కార్యసిద్ధి కలగచేయు తన క్రియాశక్తిని బట్టి మేము పోరాడుచు ప్రయాసపడుతున్నాం అంటాడు. ఫర్ వీ స్ట్రైవ్ విత్ ఆల్ హిస్ ఎనర్జీ దట్ ఈస్ సో పవర్ఫుల్లీ వర్కింగ్ ఇన్ us. అపోస్తలుడైన పౌలు పరిచర్య చేసి ఫలం రావడానికి గల కారణం ఏంటో తెలుసా? బాగా చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు, బలంగా చెప్పాడు. అబ్బే ఏం అవ్వదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా పనిచేశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని ఈ దినాల్లో మనం తక్కువ అంచనా వేసేస్తూ ఉంటున్నాం, ఈ దినాల్లో మనం నిర్లక్ష్య పెడతా ఉంటున్నాం. అందుకనే వాక్యం కరెక్ట్గా చెప్పినా పనిచేయట్లేదు కదా. వాస్తవం కదా ఈ మాటలు. వాక్యం కరెక్ట్గానే చెప్తున్నాము, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాం. ఫాల్స్ డాక్ట్రిన్ ఎక్కడా లేదు, అబద్ధ బోధలు ఏమి లేవు, స్వంత ఇచ్చల కొరకే బోధలు ఏమి లేవు. ప్రాస్పరిటీ గాస్పుల్, ఏదో ఆశీర్వాదం వస్తుంది, అదొస్తుంది, ఇదొస్తుంది అని సోదైతే చెప్పట్లేదు. ఉన్న వాస్తవ వాక్యమే చెప్తున్నాం. మరి ఎందుకు పని చేయట్లేదు? ఆసక్తితోనే వింటున్నాం, మరి ఎందుకు పని చేయట్లేదు? భలే భావోద్రేకాలతో తీర్మానాలు తీసుకుంటున్నాముగా, చెయ్యెత్తుతున్నామో, లేచి నిలబడుతున్నామో, ఏడ్చి ప్రార్థన చేసుకుంటున్నా, ఒప్పుకోలు ప్రార్థన 1 గంట 2 గంటలో చేస్తూ ఉంటున్నావుగా, మళ్ళీ ఆ తర్వాత మామూలు ఎందుకు అయిపోతున్నాం? ఇదే కారణము. ఈ రోజుల్లో సంఘములో ఈ బ్యాలెన్స్, సమతుల్యత అనేది తప్పిపోతా వచ్చింది. వైపరీత్యం అనేది శత్రు యొక్క బలము, శత్రు యొక్క పన్నాగము. ఒక పక్కన చూస్తే ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుడు ఒకడు ఉంటే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు బలపరిస్తే ప్రతి ఒక్కడు భాషల్లో మాట్లాడతాడు అని చెప్పి అదొక వైపరీత్యమైన బోధ. ఇంకో వైపరీత్యమైన బోధ ఏంటంటే అసలు భాషలే లేవు, పరిశుద్ధాత్మ దేవుడు ఏదో నామినల్గా అట్ట బడుంటాడు మూలలో, ఇక మిగిలిందంతా మనమే చేయాలి. ఈ రెండిటి మధ్యలో మనం నడవడం నేర్చుకోవాలి.
పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేకపోతే బైబిల్ చచ్చిపోయిన పుస్తకం. దేవుని వాక్యం, దేవుని పని సాధించడానికి దేవుని ఆత్మ అవసరం. దేవుని ఆత్మ లేకుండా దేవుని వాక్యం, దేవుని పని ఎప్పుడూ చేయలేదు. ఇదేదో కొత్త నిబంధనల సత్యం కాదు, ఇది పాత నిబంధన ఆదికాండం 1-2 మనం చూసేయచ్చుగా. గాడ్స్ వర్క్ కెన్ నెవర్ హ్యాపెన్ త్రూ గాడ్స్ వర్డ్ వితౌట్ గాడ్స్ స్పిరిట్. ఇవి చాలా అవసరం. దేవుని వాక్యం, దేవుని ఆత్మ, ఈ రెండు కలుస్తేనే పని జరుగుతుంది. ఏ ఒక్కదాంతో కూడా పని జరగదు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం లేకుండా పనిచేయడు, వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా పనిచేయదు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం కలిసి వచ్చినప్పుడే పనిచేస్తారు. ఇది మొదటి అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తా వచ్చినట్లయితే, భూమి నిరాకారంగా ఉంటా వచ్చింది, శూన్యంగా ఉంటా వచ్చింది, చీకటిగా ఉంటా వచ్చింది. ఇలాంటి భూమి నిరాకారము, శూన్యము, చీకటిగా ఉంటున్న ఈ భూమిపైకి పరిశుద్ధాత్మ దేవుడు జలములపై అల్లాడుచుండెను. ఎప్పుడైతే జలములపై అల్లాడుచుండెనో 3వ వచనంలో దేవుడు వెలుగు కలగమనగా వెలుగు కలిగింది, వెలుగు కలగమనగా వెలుగు కలిగింది. దీన్ని గనక జాగ్రత్తగా టైం తీసుకొని ఆలోచిస్తే, ఆయన వెలుగు కలగమనగానే ఆటోమేటిక్గా వెలుగు కలగలేదు. ఆయన వెలుగు కలుగు అని అన్న తర్వాత కలిగించాల్సింది కూడా మళ్ళీ ఆయనే. లాజరు బయటకి రా అని పిలిచాడు అని అంటే, ఏ దేవుడైతే లాజరు బయటకు రా అని పిలిచాడో ఆ దేవుడే జీవము లాజర్లోనికి పోయాలి, ఆ దేవుడే బలము లాజర్లోనికి పోయాలి, ఆ దేవుడే లాజర్ని లేపాలి. కనుక పలికే దేవుడు పని కూడా చేయాలి. ఆయన వెలుగు కలగమనగానే వెలుగలా కలిగిందనుకుంటున్నారు. ఆయన వెలుగు కలుగు అని అనగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాతావరణాన్ని సిద్ధపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ అద్భుతమైన ఆ వేదికని సిద్ధపరిచి ఆయన నోటనొచ్చిన వాక్కుని క్రియాపూర్వకంగా అక్షరానుసారంగా దాన్ని జరిగింపజేస్తా వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా బైబిల్ ఎవ్వరిలో పని చేయదు, అది పని చేయజాలదు. అసలు బైబిల్ రాసిందే తిమోతికి పౌలు రాస్తా ఉంటాడు కదా, బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్కు ఆయన యొక్క దైవావేశము వలన పుట్టింది. పరిశుద్ధాత్మ దేవుని బట్టి పుట్టిన వాక్యము. ఈ రోజుల్లో మన కొరతంతా ఏంటంటే, సిద్ధాంతం కరెక్ట్ సిద్ధాంతమే, ఆశ బాగానే ఉంది, కొత్తదేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ మనకు తెలుసు, కానీ జీవించడానికి శక్తి అవసరం. ఈ శక్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మందికి నేర్పిస్తా వచ్చింది ఇదే. ఇదిగో మీకు అన్ని తెలుసా, మీరు పోవద్దు. ఎందుకు తెలుసా? మీరు 3.5 సంవత్సరాలు నాతో పాటు ఉండి సేవ చేశారు. ఒక్కడన్నా రక్షించారా? ఒక్కడన్నా రక్షించారా? ఆ మాట చదివినప్పుడు భలే విడ్డూరంగా అనిపిస్తా వచ్చింది నాకు. యోహాను 4లో ఆ సమరయ స్త్రీ, ఆ సందర్భంలో యేసు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు 12 పూర్తి కాలపు సేవకులు, 12 అపోస్తులు అని పిలువబడిన శిష్యులు వీళ్ళు ఊరిలోనికి వెళ్ళారట. వీళ్ళు ఊరిలోనికి వెళ్ళి ఏమి తెచ్చారు అని అంటే, 12 మంది ఫుల్ టైం సేవకులు, 12 మంది అపోస్తులు అని పిలువబడిన వాళ్ళు ఊర్లోకి వెళ్ళి ఏం తెచ్చారంటే, యేసు ప్రభుకు ఒక భోజనం పార్సల్ తెచ్చారంట. ఒక పాపాత్మురాలు లేక పాపంలో బతికి విచ్చలవిడిగా బతికిన ఒక సమరయ స్త్రీ ఊర్లోకి పోయి ఊర్లో ఉంటున్న ప్రజలందరిని తెచ్చిందంట. ఎంత విడ్డూరం కదా. 12 మంది అపోస్తులు అనబడిన వాళ్ళు పోయి ఒక ఫుడ్ ప్యాకెట్ తెచ్చారు, ఒక స్త్రీ పోయి ఊరంతా తెచ్చింది. ఈ 12 మంది వీళ్ళు బల్లే తెలివిగలోళ్ళు, బల్లే తెలివిగలోళ్ళు. ఎంత తెలివిగలోళ్ళు అంటే, 5,000 మంది 3,000 మంది వచ్చే మీటింగుల్లో భోజనానికి మీ దగ్గర ఏమన్నా ఉందా అంటే, వీళ్ళు అందరు బ్యాగులు ఎత్తికేసి, పిల్లోడు బ్యాగ్ కూడా ఎత్తికేసి, దాంట్లో రొట్టెలు కౌంట్ కూడా చేసుకొని, పీసులు కౌంట్ చేసుకొని వచ్చాడంటే మామూలుడా? ఎంత తెలివైన వాళ్ళు. వీళ్ళు టిఫిన్ క్యారియర్లు ఎతకడానికే పనిచేస్తున్నారు, కానీ ఒక ఆత్మ తీసుకొని రాలే మొత్తం సువార్తలు. ఎందుకు తీసుకొని రాలేదు? ఆ రోగాలు బాగు చేయించుకోవడానికి తీసుకొని వచ్చారు తప్ప ఒక్కడిని కూడా రక్షణ దగ్గరికి తీసుకొని రాలేదు. ఎందుకు అని అంటే, వీళ్ళకన్నీ తెలుసు, శక్తి లేదు.
అపోస్తులు కూడా యేసు చెప్పిన బోధంతా విని యేసు ప్రభుతో పాటు తిరిగి యేసు ప్రభు శిలువ మీద చూచి యేసు ప్రభు సమాధిలోంచి తిరిగి లేచిన చూచి కూడా ఏమీ చేయలేరు. యు కెనాట్ డు ఎనీథింగ్. ఏమీ చేయలేరు. యేసు ప్రభు అంటే మీరు ఏమి చేయలేరా నాయన, ఆగండి, మీరేమీ చేయలేరు, ఆగండి. ఈరోజు ఈ ఇంత ఇంత అమూల్యమైన, ఇంత ప్రశస్తమైన యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకి కూడా అవసరమైన పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఇంకెంత అవసరము? నీకు నాకు ఇంకెంత అవసరము? ఈరోజు ఆయన లేకుండానే మనం ఏదో చేద్దాం అనుకుంటున్నాం. అందుకే బలము, శక్తి, బలము అస్సలు కనపడిన రోజుల్లోనికి వచ్చేస్తున్నాం. మాట బాగుంది కానీ శక్తి లేకుండా పోతా ఉంది. తెస్సలోనికలకు మధ్యలో అపోస్తలుడైన పౌలు వెళ్ళి చాలా కొద్ది కాలమే ఆయన పరిచర్య చేస్తా వచ్చాడు. ఆయన అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తా ఉంటున్న దినముల్లో శ్రమలు విపరీతంగా ఆరంభమవుతా వచ్చాయి గనక పౌలు అక్కడి నుంచి త్వరగా పారిపోవాల్సి వచ్చింది. చాలా తక్కువ కాలం తెస్సలోనిక స్థలంలో ఉంటా వచ్చాడు. ఆ తక్కువ కాలంలో తెస్సలోనిక వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటా వచ్చారు. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటా వచ్చారో వాళ్ళకి ఉంటున్న ఆటంకం ఏంటంటే, పౌలుని తెస్సలోనికలో ఎందుకు కొట్టెళ్ళగొట్టారు అని అంటే, పౌలు యేసు ప్రభు అని చెప్తా ఉంటున్నాడు. యేసు ప్రభు అని చెప్తా ఉంటే ఆ ప్రాంతపు ప్రజలందరూ, అరే మా కైసర్ ప్రభువు కదా, మా కైసర్ రాజు కదా, నువ్వేంది యేసు ప్రభు అంటావు అని చెప్పి ఆయనని కొట్టి తన్ని ఎలగొట్టేస్తా వచ్చారు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ తెస్సలోనిక సంఘం ఒక బోధ వినింది. ఏంటి అని అంటే, యేసు ప్రభువు అనే బోధ విన్నారు. అందుకే మీరు తెస్సలోనికలు రాసిన పత్రికలోనే అతి ఎక్కువ సార్లు, మిగిలిన పత్రికల కంటే ఎక్కువ సార్లు ప్రభు అయిన యేసు క్రీస్తు అనే పదం మీకు తెస్సలోనికలు రాసిన పత్రికలోనే ఎక్కువ సార్లు కనిపిస్తూ ఉంటాయి. భయంకరమైన శ్రమలు సంఘానికి ఆరంభమైపోతా వచ్చాయి. పౌలు అనుకున్నాడు, అరే ఇన్ని శ్రమలు ఇంత త్వరగా ఆరంభించబడిన సంఘానికి వచ్చాయి, వీళ్ళందరూ ఖచ్చితంగా పోతారు, వీళ్ళు నిలబడలేరు అని అనుకొని తిమోతిని ఎట్టున్నారో ఒకసారి కనుక్కో, అసలు ఎవడన్నా మిగిలాడా లేదా ఒకసారి కనుక్కో అని అంటే తిమోతి చూడ్డానికి వచ్చాడు. వచ్చేటప్పటికి వాళ్ళు భలే నమ్మకంగా ఉన్నారంట. ఆ వార్త పౌలు చూసి చాలా చక్కగా ఆనందించి తన మొదటి పత్రికను రాస్తా ఉంటున్నాడు. అంత తక్కువ కాలపు పరిచర్య అంత అద్భుతమైన సంఘాన్ని ఎలా తయారు చేసింది చూద్దామా? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతారా? ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. చాలండి, ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్తున్నాడంటే, ఒట్టి స్వార్థ రాలే మీ దగ్గరికి, ఒట్టి మాటలు కాదు మీ దగ్గరికి వచ్చింది. చాలా క్లియర్ గా చెప్తా ఉంటున్నాడు. ఫర్ అవర్ గాస్పెల్ డిడ్ నాట్ కమ్ టు యూ విత్ సింపుల్ వర్డ్స్. ఒట్టి మాటలతో మా స్వార్థ మీ దగ్గరికి రాలేదు. మా స్వార్థ మీ దగ్గరికి వచ్చేటప్పుడు శక్తితో కూడా వచ్చింది, పరిశుద్ధాత్మ దేవునితో కూడా వచ్చింది, లోతైన ఒప్పుకోలతో కూడా వచ్చింది, సాక్షాత్ జీవితంతో కూడా వచ్చింది. అబ్బా, ఈ 4 మాటలు పరిచారకుడికి చాలా అవసరం. ఈ 4 మాటలు ఒక క్రైస్తవుడికి చాలా అవసరం. ఏంటి తెలుసా? సరి అయిన స్వార్థ, సరి అయిన సిద్ధాంతం బాగుండాలి. అబద్ధ సిద్ధాంతంపై పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ పనిచేయడు. అబద్ధ సిద్ధాంతం ఉంటున్న ప్రతి స్థలంలో, అంటే అబద్ధ సిద్ధాంతం అంటే మేజర్ డాక్ట్రిన్స్, ఇప్పుడు అది ఆ విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేయను, కానీ మేజర్ డాక్ట్రిన్స్ అంటే ఆ అవసరమైన సిద్ధాంతాలు, ఎసెన్షియల్ డాక్ట్రిన్స్, మూల సిద్ధాంతాలు అంటాం కదా, ఆ మూల సిద్ధాంతాల విషయంలో తప్పిపోయిన ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. ఆ మూల సిద్ధాంతాలు ఏంటి అని అంటే, యేసు ప్రభు దేవుడు, మానవుడు పుట్టుకతో పాపి, బైబిల్ మాత్రమే దేవుడు అనుగ్రహించిన మాట, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, త్రిత్వమైన దేవుడు. ఆ తర్వాత యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుటను బట్టి కృప ద్వారానే ఒకడు రక్షించబడతాడు. యేసు ప్రభు తిరిగొచ్చి మనల్ని తీసుకొని పోతా ఉంటున్నాడు. ఈ 8 సిద్ధాంతాలు విభేదించే ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు.
ఆయన పని చేస్తున్నాడంటే 8 సిద్ధాంతాలు బాగుంటేనే పనిచేస్తుంది. సో పౌలు అంటున్నాడు, మేము మీ దగ్గరికి సువార్త, సరైన సువార్త తీసుకొని వచ్చాం. సిద్ధాంతం బాగుంది. రెండోది శక్తితో వచ్చాం. 3 పరిశుద్ధాత్మ దేవునితో వచ్చాం. 4 మేము ఒప్పుకోలతో వచ్చాం. అంటే మా లోపల మేము ఏదైతే చెప్తా ఉంటున్నామో దాన్ని మేము అన్వయించుకున్నాం, దాన్ని మేము ఒప్పుకుంటున్నాం, దాన్ని మేము నమ్మాము. మేము నమ్మంది చెబితే అది మీలో పనిచేయదు. ఇవన్నిటిని కలిపి అంటున్నాడు, మేము ఏదైతే చెప్పామో దాన్ని అనుసరించి మీ మధ్యలో బ్రతికామని మీరు చూశారు కదా. బోధ ఒక రకంగా, జీవితం ఒక రకంగా ఉంటే దేవుడు అలాంటి వాళ్ళ ద్వారా పని చేస్తాడేమో, కానీ వాడికి ముందు పండగ ఉంటుంది. దేవుడు పని చేస్తూ ఉంటున్నప్పుడు బోధకి, సిద్ధాంతానికి శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు జోడి అయినప్పుడే ఆయన పనిచేస్తాడు. కనుక తెస్సలోనిక సంఘం వెనకాల కారణం అదే. ఈ రోజుల్లో ఈ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనం చూడగలుగుతా ఉంటున్నామా? ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేసే కార్యాలని ఈ 8 సెషన్స్లో తూకిగా ఒక్కొక్క కోణం నుంచి చూడడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మొదటి సెషన్లో పరిశుద్ధాత్మ దేవుడు నీ రక్షణకి అవసరం అనే విషయాన్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత రెండో సెషన్లో పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పరిశుద్ధపరచబడ్డానికి అవసరం అనేది రెండో సెషన్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత మూడో సెషన్ నుంచి ఇంకా చివరి వరకు కూడా 4 మాటలు ఈ వచనంలో మనం చూడొచ్చు. యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతాలు, ఈ 4 అంతస్తుల్లో సువార్త ఎందుకు వ్యాపించింది, పరిచర్య ఎందుకు వ్యాపించింది, మిషనరీ యాత్రలు ఎట్లయ్యాయి, సంఘాలు ఎలా స్థాపించబడ్డాయి, ఒక్కొక్క అంతస్తుకి 1 లేక 2 బైబిల్ స్టడీలు చొప్పున చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ మొదటి బైబిల్ స్టడీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నువ్వు రక్షించబడడం అసాధ్యము, అసంభవం. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అని అంటే వాడేదో భావోద్రేకంతో వాడు మాత్రమే తీసుకున్న తీర్మానం కూడా ఉంటుంది ఖచ్చితంగా. కానీ వాడు తీసుకున్న వాణి తీర్మానం బట్టి మాత్రమే జరిగేది కాదు. ఆయన తీర్మానానికి పరిశుద్ధాత్మ దేవుడు జోడి అవుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించకుండా ఎవ్వరూ తన పాపమును ఒప్పుకోలేరు. ఆయన ఒప్పిస్తేనే మనము మన పాపాన్ని ఒప్పుకోగలము. వస్తున్నాం యోహాను సువార్త 16వ అధ్యాయానికి. యోహాను సువార్త 16వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుతారా? ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయును. చాలండి. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తేనే. ఒకవేళ గనక ఒకడు పాపం చేశాడు, వాడు మనసాక్షి గుచ్చుకుంది, వాడికి ఏదో బాధేసింది, శిక్షను బట్టి వాడికి భయం వేసింది, అందుకని వాడు పాపం ఒప్పుకుంటుంటే అది భావోద్రేకం బట్టి కొన్ని రోజులు మాత్రమే. ఎన్నిసార్లు మనం చూస్తాము, పిల్లలు ఎగ్జామ్ రాస్తారు, ఫెయిల్ అయిపోతారు, ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏడ్చుకుంటూ మమ్మీ ఈసారి ఖచ్చితంగా చదువుతాను మమ్మీ. ఎన్ని రోజులు ఉంటుందన్నమాట? 2 వారాలు అంతే. ఒకడు పోలీసుడికి దొరికాడు అనుకోండి, ఆ వ్యక్తికి బాగా దెబ్బలు పడిన తర్వాత, భయంకరమైన శిక్షకి పాలైన తర్వాత ఆ వ్యక్తి భయంకరంగా ఏడ్చంటాడు, సార్ ఇంకెప్పుడు చేయండి సార్, ఇంకెప్పుడు చేయండి సార్. వదిలేస్తారు 2 నెలలు బాగుంటాడు, మళ్ళీ మామూలు అయిపోతాడు. కొంతమంది జీవితాలు మారతాయి కానీ హృదయాలు అట్లానే ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించకుండా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఈ ఖచ్చితమైన కార్యాన్ని, పాపము గురించి మనల్ని ఒప్పించకుండా, పాపమును పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తే ఎలాగుంటుంది తెలుసా? నువ్వు ఒప్పుకుంటే, నేను ఒప్పుకుంటే ఏ దృష్టికోణంతో ఒప్పుకుంటామంటే, శిక్షకి భయపడన్నా ఒప్పుకుంటాం, లేక ఆశీర్వాదాన్ని ప్రేమించన్నా ఒప్పుకుంటాం, లేకపోతే పాపం మంచిది కాదన్నా ఒప్పుకుంటాం, మనశ్శాంతి కోసమన్నా ఒప్పుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పాపం ఒప్పిస్తే ఎట్లుంటుంది తెలుసా? దాని మీద ఒక అసహ్యం పుడుతుంది, నీ మీద నీకు ఒక అసహ్యం పుడుతుంది. పాపం అంటే ఇంత అసహ్యమా అని నీకు అర్థమవుతుంది. ఎందుకు అని అంటే, మనం పాపాన్ని చూసేటప్పుడు దాన్ని మామూలు అన్నట్టు చూస్తాం, కానీ ఆయన పాపాన్ని చూసినప్పుడు అది ఎంత చిరాకో, అది ఎంత చెడ్డదో, అది ఎంత అసహ్యమైందో, అది ఎంత ఘోరమైందో
అది ఎంత మరణకరమైందో ఏ మనిషికి అర్థం కాదు. అది కేవలం ఆయనకి మాత్రమే అర్థమవుతుంది. ఒకవేళ గనక ఒక కడుపులో క్యాన్సర్ ఉంది, కడుపులో క్యాన్సర్ ఉండి పేషెంట్ తనంతటికి తానే కడుపు నొప్పి వస్తా ఉంటున్నప్పుడు నా కడుపులో క్యాన్సర్ వచ్చింది అని సచ్చినా గుర్తెరగలేడు కదా. కడుపు నొప్పే అనుకుంటాడు, కడుపు నొప్పికే మందులు వేసుకుంటాడు, అక్కడ వరకే ఆలోచిస్తాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ మాత్రమే ఇది క్యాన్సర్ అని చెప్పగలడు కదా. అట్లానే పాపాన్ని ఒక పాపి చూసినప్పుడు తప్పుగా అనిపిస్తుంది, పాపాన్ని ఒక పాపి చూసినప్పుడు పొరపాటుగా అనిపిస్తుంది, పాపాన్ని ఒక పాపి చూసినప్పుడు ఇది సహజము అని అనిపిస్తుంది, పాపాన్ని ఒక పాపి చూసినప్పుడు ఇది మామూలే కదా అని అనిపిస్తుంది. కానీ పాపాన్ని దేవుడు చూస్తే మాత్రమే అది పాపం అనిపిస్తుంది. దీనికి నిలువెత్తటి నిదర్శనం యెషయా కదా. యెషయా ప్రభుని చూడక మునుపు ఆయన అనుకున్నాడు, నేను ప్రవక్త, నా పెదాలు ప్రవక్త పెదాలు, నా పదాలు ప్రవచనాలు అని అనుకుంటా వచ్చాడు. ఎప్పటి వరకు అనుకుంటా వచ్చాడు అని అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి చూసే వరకు అనుకుంటా వచ్చాడు. ఏ రోజు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆయన చూస్తా వచ్చాడో, ఇంకో మాటలో ఆయన దర్శనాన్ని, ద థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆ సింహాసనము ఉంటున్న ఆ దర్శనాన్ని చూస్తా వచ్చాడో, ఆయనకి తన పాపం గురించి ఎవరూ చెప్పలేదు. ఆ కెరూబులు యెషయా గురించి మాట్లాడట్లేదు, దేవుడు యెషయా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కెరూబులు దేవుని పరిశుద్ధత గురించి మాట్లాడుతుంటే ఈ మనిషి పాపం ఈ మనిషి కళ్ళకి కనిపిస్తా ఉంది. ఒకరి పాపం ఒకరికి కనిపించాలి అని అంటే దేవుని పరిశుద్ధత అర్థమైతేనే వీడి పాపం వీడికి అర్థమవుతుంది. ఆయన పరిశుద్ధత నీకు అర్థం కానంతసేపు నువ్వు పాపాన్ని చాలా తక్కువగా చూస్తున్నావు. పాపాన్ని చూడాల్సినంత అసహ్యంగా చూడట్లేదు, పాపాన్ని అసహించుకోవాల్సినంత విధానంలో నువ్వు అసహించుకోవట్లేదు. పాపాన్ని ఎవరన్నా అంత తీవ్రంగా అసహించుకోవాలంటే వాళ్ళు దేవుణ్ణి కలిసిన తర్వాతే అసహించుకోగలరు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న ఈ అద్భుతమైన కార్యం ఇది ఒకసారి చేసేదే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు రక్షించబడక మునుపు పాపము ఎంత అసహ్యమైంది నీకు చూపిస్తే, నీ లోపలికి వచ్చిన తర్వాత ఇంకెంత ఎక్కువ నీలో నాలో ఆయన ఈ పని చేస్తా రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా నాలో ఉన్నాడు అన్న దానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు స్వేచ్ఛగా నాలో పనిచేయగలుగుతా ఉంటున్నాడు అన్న దానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? అపోస్తలుడైన దావీదు పాత నిబంధనలు చూస్తా వచ్చినట్లయితే అసలు పరిశుద్ధాత్మ అనే ఈ యొక్క పదం, హోలీ స్పిరిట్ అనే పదం ఫస్ట్ టైం పాత నిబంధనలు ఎక్కడ కనిపిస్తుంది అంటే 51వ కీర్తనలో చెప్తా ఉంటాడు, ప్రభా నీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నాకు దూరము చేయబాకు, డు నాట్ టేక్ అవే యువర్ హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ. పరిశుద్ధాత్మ దేవుడిని నా యొద్ద నుంచి తీసివేయకు అంటే తనకు అర్థమైపోతా వచ్చింది తన పాపం ఎంత ఘోరంగా చేస్తా వచ్చాడు. ఎక్కడి నుంచి పాపం గుర్తొచ్చింది తెలుసు? ఎవడనగలడండి ఈ మాట? ఆయన పాపం, పరిశుద్ధాత్మ దేవుడు తన లోపల ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి, ఆయన తన్ని ఒప్పిస్తా వచ్చాడు కాబట్టి పాపాన్ని ఎక్కడి నుంచి చూడగలుగుతా వచ్చాడంటే, నా తల్లి గర్భములో నేను రూపించబడినప్పటి నుంచి పాపిని, అక్కడి నుంచి పాపం చూడగలుగుతా ఉంటున్నాడు. నీకు నాకు ఎన్ని పాపాలు గుర్తుంటాయి? 2 రోజుల క్రితం చేసిందే మనకి సరిగ్గా గుర్తుండదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపులోనికి తీసుకొని వస్తే అసలు నిన్ను నువ్వు చూసే దృష్టికోణమే మారిపోతుంది. ఒక వ్యక్తి గర్విస్తున్నాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరగనట్టే. ఎందుకు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో అన్నా పనిచేస్తే వాడెంత గొప్పోడో ఎప్పుడు చెప్పడు, కానీ వాడెంత పాపియో ఖచ్చితంగా ఒప్పిస్తాడు. నేనెంత గొప్ప అని నాకు అర్థమవుతుంది అని అంటే సైతాను ఆత్మ నాలో పనిచేస్తా ఉంది. నేనెంత నీచుణ్ణి, నేనెంత పనికిమాలినోడిని, నేనెంత పాపినో నాకు అర్థమవుతా ఉంది అని అంటే పాపం గురించిన తీవ్రమైన పశ్చాత్తాపం, పాపం గురించిన తీవ్రమైన ఒప్పుకోలు, పాపం గురించిన తీవ్రమైన అసహ్యం పుడతా ఉంది అని అంటే అదే రుజువు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడని. అద్భుతాలు రుజువులు కాదు, ఆశ్చర్యకార్యాలు రుజువు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు బలే బలంగా పనిచేస్తున్నాడు అని చెప్పడానికి ఏ అద్భుతాలు రుజువులు కావు. ప్రత్యేకంగా ఈ చివరి దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటే మనం చాలా ప్రమాదకరమైన దినాల్లో బ్రతుకుతా ఉంటున్నాము. బైబిల్ గ్రంథంలో అద్భుతాలు 4 యుగాల్లో మాత్రమే జరుగుతూ వచ్చాయి. మొదటిది మోషే యెహోషువ కాలాల్లో అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. ఎందుకనంటే ఐగుప్తు దేశం యొక్క బానిసత్వంలో నుంచి బయటకు వచ్చి కానాను లోపలికి వస్తున్నారు. అదొక చాలా అద్భుతమైన సన్నివేశము. రెండవది ఏలియా ఎలీషాల కాలంలో ప్రవక్తల పరిచర్యని ముద్రించడానికి అద్భుతాలు జరుగుతూ వచ్చాయి.
ప్రతిసారి దేవుడు ఒక కొత్త ప్రోగ్రామ్ని మొదలు పెట్టేటప్పుడు అద్భుతాలు పెడతాడు. 3వ అద్భుతాల సీజన్ యేసు ప్రభువారు సంఘం అంటే సువార్తలు అపోస్తుల కార్యాల్లో చూడొచ్చు. సంఘం అనే కొత్త ప్రోగ్రామ్ని ఆయన మొదలు పెడతా ఉంటున్నాడు. ఇక చివరిసారి అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు రానై ఉంటున్న కాలంలో, మనం బ్రతుకుతా ఉంటున్న ఈ అంత్యకాలంలో అంత్యక్రీస్తు ద్వారా భయంకరంగా అద్భుతాలు జరుగుతాయి, బీభత్సమైన అద్భుతాలు. ఇంతకు ముందు మనం చిన్నప్పటి నుంచి వినని అద్భుతాలు ఈ దినాలు ఎక్కువైపోతున్నాయి. అంతేందుకంటే ఒక 15 సంవత్సరాల క్రితం ఇంత 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 విరివిగా, ఇంత తరచుగా, ఇంత శ్రేష్టమైన అద్భుతాలు మనం వినలేదు. పెరిగిపోతున్నాయి, దినదినము ఎక్కువైపోతా ఉంటాయి. అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూ, జిమ్మిక్కులు చేస్తూ, హిప్నోటిజంలు చేస్తూ, ఇష్టానుసారంగా అద్భుతాలు అని ఫేక్లు పుట్టిస్తూ, కొంతమంది నిజంగానే అద్భుతాలు చేస్తూ, అందరూ ఫేక్ అని నేను అనట్లేదు. అయితే కొందరు నిజంగానే అద్భుతాలు చేస్తూ, కొందరు అబద్ధపు అద్భుతాలు చేస్తూ, మెట్టుకి వాక్యానికంటే అద్భుతాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కేవలము డబ్బు సంపాదన కొరకు చేసేది పరిశుద్ధాత్మ దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పాపం ఒప్పించే పని మీద ఉంటాడు. ఈ చివరి దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ గనక ఈ అద్భుతాలకే మనం ఎక్కువగా అమ్ముడు పోతే ఒక దినాన్న చాలా భయంకరంగా నష్టపోతాము. ప్రభు మనని పిలిచేది ఒప్పించబడ్డానికి. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు సువార్తలోనికి, ఒక వ్యక్తి పాపి అని ఒప్పించబడకుండా వాడికి ఇంకా సువార్త ఎందుకు, నా రోగం ఏంటో నాకు తెలియకుండా నేను మందు ఎందుకు వేసుకుంటాను? నీ రోగం ఏంటో చూపించే పని పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. అక్కడితో ఆగట్లేదు. ఇంకో మాట కూడా మనం చదువుతా వచ్చాము, ఆయన నీతి గురించి కూడా ఒప్పింపజేస్తాడు. నీ రోగం నీకు చూపిస్తాడు, నీ మందేంటో కూడా నీకు అర్థం, నీకు వచ్చే ఆరోగ్యం ఏంటో కూడా చెప్తాడు. ఒకవేళ కనుక ఒక రోగం ఉంది, మందు వేసుకో అని అంటారు. మందు వేసుకుంటే ఏమవుతుంది అంటే, ఏమవుతుంది కానీ నువ్వు వేసుకో. ఎవడు వేసుకుంటాడు? మందు వేసుకుంటే ఏదో తవ్వాలి కదా. ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాన్ని మనకి చూపిస్తాడు. పాపాన్ని చూపించడంతో పాటు యేసు ప్రభువులో ఉంటున్న నీతిని కూడా మనకి చూపిస్తాడు. అసలు ఆ జీవితాన్ని ఆస్వాదించే వారిగా మనల్ని మారుస్తాడు. ఇది ఒక మనిషి తనంతట తాను ఎన్నడూ ఆశించలేడు. ఎన్నడూ యేసు ప్రభుస్తున్న జీవితాన్ని ఒక వ్యక్తి తన స్వభావముతో, సహజ స్వభావంతో ఎన్నడూ స్వీకరించలేడు. ఈరోజు యేసుప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు ఉంటే లైన్ కడతారేమో, యేసుప్రభు ఇస్తే దీవెనలు ఇస్తే లైన్ కడతారేమో, దయాలు కొడతారంటే లైన్ కడతారేమో, నిన్ను పైకెత్తుతాడంటే లైన్ కడతారేమో. కానీ యేసుప్రభు నీతి ఇస్తాడు, పరిశుద్ధత ఇస్తాడు, వీటికి ఎవడు లైన్ కట్టాడు? పరలోకం అంటే లైన్ కడతారు. పరిశుద్ధాత్మ దేవుడు దేనికి ఒప్పిస్తాడు తెలుసా? నీ లోపల ఒక విచిత్రమైన ఆశ పుట్టిస్తాడు. ఆయన నీతి గురించి ఒప్పిస్తాడు. అంటే నీ స్టాండర్డ్ చాలా తక్కువ, ఆయన అంతస్తు ఇది, ఇక్కడ నుంచి నిన్ను ఆ అంతస్తుకి ఎక్కిస్తా. మనం ఏ స్థితిలో ఉన్నామో చూపిస్తాడు, ఆయన ఏ అంతస్తుకి ఎక్కించాలో కూడా చూపిస్తాడు. మన గురి ఏంటో చూపిస్తాడు, ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తాడు. అక్కడికి వెళ్తావు నేనే పూచి, ఆయన గ్యారంటీ అంట. సంచకరువుగా ఆయన మనకు అనుగ్రహించబడతా వచ్చాడు అని రాశారు. ఎన్ఈటి బైబిల్లో చాలా చక్కగా తర్జుమా చేసి దాన్ని ఏమని రాశారు తెలుసా? For the Holy Spirit of God has been given as a down payment అంట. డౌన్ పేమెంట్ అంటే ఓ బండి తీసుకునేటప్పుడు ఈఎంఐ మీద తీసుకుంటారు కొత్తగా. కొంతమంది ఎఫ్ఎస్ఎల్ రాష్ట్రపత్రిక 1:14-16 చెప్తా ఉంటున్నారు. మామూలుగా ఒక బండి తీసుకునేటప్పుడు ఈఎంఐ తీసుకుంటారు కదా. ఈఎంఐ తీసుకునేటప్పుడు స్టార్టింగ్ లో ఒకవేళ ఒక బండి ఉంది అనుకుందాం, ఒక 20,000 డిపాజిట్ కడతాం, దాన్ని డౌన్ పేమెంట్ అంటాం. ఫస్ట్ అసలు ఒక 20,000 కట్టి మిగిలింది ఈఎంఐ మీద తీసుకుంటాం. కార్ అయితే 1,00,000 ఈఎంఐ, 1,00,000 డౌన్ పేమెంట్ చేసి 20,000 30,000 ఈఎంఐలో కట్టుకుంటా ఉంటారు. అట్లా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి డౌన్ పేమెంట్ గా ఇచ్చాడంట. అంటే ఇనీషియల్ పేమెంట్ గా మన లోపల పరిశుద్ధాత్మ దేవుణ్ణి పెట్టాడంట. ఎందుకు పెట్టాడు తెలుసా? ఏంటి డౌన్ పేమెంట్ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పెట్టడం అని అంటే, ఇదిగో ప్రస్తుతానికి బయానాగా ఇస్తున్నా నీకు. ఇది ఒక స్థలాన్ని తీసుకునేటప్పుడు బయానా ఇస్తాం. ఎందుకు బయానా ఇస్తామంటే, ఈ బయానా ఒక మాటకి ఖచ్చితం ఏంటంటే, నేను వచ్చి మిగిలింది ఇస్తా.
పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి భయానాగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఇదిగో, నీలాంటి దౌర్భాగ్యుడైన పాపిని నేనెంత పరిశుద్ధుడినో అంత పరిశుద్ధుడుగా మారుస్తా. నేనెక్కడున్నానో అక్కడికి తీసుకెళ్తా. నా స్వభావాన్ని నీలో పెడతా. నీ దగ్గర ఇక్కడ నుంచి అక్కడ వరకు నేను మారుస్తా. ఇది గ్యారంటీ. దీనికి నా భయానాయే పరిశుద్ధాత్మ దేవుడు. చదువు మాట. ఎఫెసీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఇంగ్లీష్లో 14లో ఉంటే తెలుగులో కలిసి ఉంటాయేమో. 13 నుంచి చదువుతారా? మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. భయానగా ఉన్నాడు. స్టార్టింగ్ లో ఇచ్చే డిపాజిట్, డౌన్ పేమెంట్ గా ఉన్నాడు. దేనికి తెలుసా? మన విమోచనకి. ఏం విమోచన? ఉట్టి పాపం యొక్క శిక్ష నుంచి విమోచన కాదు. ఇంకా మనం కేజీ పిల్లల్లాగా కేవలం నా పాపం యొక్క శిక్ష పోయింది అని అనుకుంటా ఉంటున్నామే తప్ప, నా పాపం యొక్క శిక్ష పోయింది, దాంతో పాటు నా పాపం యొక్క బలము కూడా ప్రతిరోజు పాపాన్ని ఎదిరిస్తున్నా, ప్రతిరోజు పాపాన్ని ఓడిస్తున్నా, ప్రతిరోజు పాపాన్ని జయిస్తా ఉంటున్నాను. ఈ అంతస్తులోని కూడా ఆయన తీసుకొని వస్తా ఉంటున్నాడు. ఈ దినాల్లో చాలాసార్లు ఈ అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుని పరిచయాన్ని మనం తృణీకరిస్తూ ఉంటున్నాం. అసలు సువార్తని అందించేటప్పుడు అపోస్తుల కార్యాల్లో అపోస్తలుడైన పేతురు సువార్త యొక్క పర్యావసానం అని చెప్తూ ఈ మాట అంటాడు. వద్దాం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయానికి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మేము రక్షించబడ్డానికి ఏం చేయాలి? 37 నుంచి అవుతారా? అపోస్తులు 2:37. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. సువార్త మొదటిసారి ఆయన చెబుతా ఉంటున్నప్పుడు ఎంత చక్కగా చెప్తా ఉంటున్నాడు అంటే, పర్యావసానం ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు పొందుతారు. మేము పొందిన ఇదే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు కూడా పొందుతారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు పొందడం అంటే ఏంటి? గ్యారంటీ. దేవుడే గ్యారంటీ ఇస్తున్నాడు. ఏంటంటే, ఈరోజు నువ్వు ఎట్టున్నావో నాకు అనవసరం, నేను మాత్రం నిన్ను మారుస్తాను. నేను మాత్రం ప్రతిరోజులో పనిచేస్తాను. రోజుకింత నేను నీలో పనిచేసి ఒక దినాన్ని నేను ఎక్కడున్నాను అక్కడికి తీసుకెళ్తాను. ఒక దినాన్ని నేను ఎట్లున్నాను అట్లా మార్చేస్తాను. ఒక దినాన్ని అలాంటి స్వభావాన్ని నీలో పెట్టేస్తాను అంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలను పాపము గురించి ఒప్పించకపోతే మనం ఎన్నడూ ఒప్పించబడలేము. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవుని యొక్క నీతిని మనకు అర్థం చేయించకపోతే మనం అనుకునే స్టాండర్డ్లు చాలా తక్కువ. ఒక అబద్ధం ఆడకపోతే పెద్ద నీతిమంతులం అనుకుంటాము. ఒక వ్యభిచారం చేయకపోతే పెద్ద నీతిమంతులం అనుకుంటాము. అసలు యేసుక్రీస్తు ప్రభువారి స్టాండర్డే వేరు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక అయోగ్యమైన మాట అని అంటున్నాడే. యేసుక్రీస్తు ప్రభువారు మోహపు చూపుల గురించి మాట్లాడుతున్నాడే. యేసుక్రీస్తు ప్రభువారు ధనాపేక్ష గురించి మాట్లాడుతూ ఉంటున్నాడే. యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకత్వం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడే. అసలు ఆయన స్టాండర్డ్ ఏంటి? ఆయన నీతి, ఆయన అంతస్తే వేరు కదా. పరిసయ్యుల నీతి, సద్దుకైల నీతి, శాస్త్రుల నీతి కేవలం మనిషికి కనిపించే నీతి మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారి నీతి అంతస్తు ఏంటంటే మనిషికి కనిపించని నీతి, ఎవడు చూడనంత నీతి, ఎవరు చూడనప్పుడు కూడా మిగిలి ఉండే నీతి, తలుపులు మూయబడినప్పుడు ఒంటరిగా వ్యక్తిగతంగా నేను కూర్చోనున్నప్పుడు కూడా నాలో పనిచేసే ఆ నీతి కలిగిన జీవితం కొరకు ఆయన మనకి పిలుస్తూ ఆయన భయానగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో ఇస్తా ఉంటున్నాడు. నిజంగా సువార్త పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా అసాధ్యము.
అక్కడితో ఆగట్లేదు, న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు, జడ్జిమెంట్ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏంటి జడ్జిమెంట్ అని అంటే, ఒక దినాన్న నేను ప్రతి దాని కొరకు, నా ప్రతి క్రియ కొరకు, నా ప్రతి నిమిషం కొరకు, నా ప్రతి మాట కొరకు, నా ప్రతి రూపాయి కొరకు నేను ఆయన ముందు నిలబడి లెక్క చెప్పాలి. ఈ మాట మళ్ళీ చెప్పనా? నా ప్రతి పని కొరకు, నా ప్రతి మాట కొరకు, నా ప్రతి రూపాయి కొరకు, నా ప్రతి నిమిషం కొరకు. ఈ మాటలు మనం అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. నా ప్రతి క్రియ కొరకు, నా ప్రతి మాట కొరకు, నా ప్రతి రూపాయి కొరకు, నా ప్రతి నిమిషం కొరకు ఒకరోజు నేను ఆయన ముందు నిలబడతా. ఇంత జాగ్రత్త కలిగిన జీవితం సహజంగా ఎవరికి రాదు. పేతురుకే లేదు, పౌలుకే, లేకపోతే యాకోబు ఆ దినాల్లో లేదు, రక్షించబడక మునుపు పౌలుకు లేదు. నిర్లక్ష్యంగా బతికారు, మా ఇష్టం మా జీవితం అని అనుకున్నారు కదా. కానీ ఒక్కసారి నువ్వు రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపజేస్తాడు. ఒక దినాన్ని ఆయన ముందు నిలబడతావు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే సహజమైన మానవ స్వభావం ఏం చెప్తే తెలుసా? నువ్వు దొరకవు, నువ్వు దొరకవు, నువ్వు దొరకవు, నువ్వు దొరకవు. నువ్వు ఎట్లన్నా తప్పించుకోవచ్చు. ఆకాను దొంగతనం చేయడానికి గల బలమైన కారణం ఏంటో తెలుసా? ఎందుకు తీసుకున్నావు అని అంటే ఆకాను అంటాడు, నేను దొరకను అనుకున్నాను రా. ఎందుకు తిన్నావు అవ్వా అంటే, నేను దొరకను అనుకున్నాను. సౌలు అనుకొని ఉంటాడు, ఏముందిలే ఈ కొన్ని గొర్రెలు తీసుకుంటే ఏమవుతుందిలే, దొరకను అనుకున్నాడు. ఎవరన్నా పాపం ఎందుకు చేస్తారు తెలుసా? దొరకను అనుకొని చేస్తారు. ఒక విశ్వాసి పాపం ఎందుకు చేయడు తెలుసా? దొరుకుతాడని తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తాడు. ఆయన స్వేచ్ఛగా మనలో పనిచేస్తూ ఉంటున్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయలేవు. ఎందుకు అని అంటే లోపల ఒక భయం పెడతాడు, లోపల ఒక అవగాహన, లోపల ఒక గ్రహింపు లోతుల్లో నుంచి ఉంటుంది. ఏంటంటే ఒకరోజు నేను దొరుకుతా, ఒకరోజు నేను లెక్క చెప్పాలి. ఒకరోజు నేను దొరుకుతా, ఒకరోజు నేను లెక్క చెప్పాలి. ఆ రోజు కోర్టు అవసరం లేదు, ఆ రోజు లాయర్లు అవసరం లేదు, ఆ రోజు ఏం కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాలు అవసరం లేదు. ఆయన ముందు నిలబడినప్పుడు ఇంకా ఆయన మాట్లాడితే దొరికినట్టు, ఇంకంతే, ఎదురు మాట్లాడేది ఉండదు. ఆ రోజు ఎట్టుంటే తెలుసా? అబ్రాము డేరా దగ్గరికి ప్రభు వచ్చాడు. వచ్చినప్పుడు నీకు వచ్చే సంవత్సరం నీకు కుమారుడు పుడతాడు అన్నప్పుడు షారా నవ్వింది. నవ్వినప్పుడు ఎందుకు నీ భార్య షారా నవ్వింది అంటే ఆమె లోపల నుంచి లేదు నేను నవ్వలేదు అని అబద్ధం ఆడింది. ఆయన అన్నాడు నువ్వు నవ్వావు, అంతే, ఇక వాదించలేదు, అయిపోయింది. ఆ రోజు వాదనలే ఉండవు, ఆ రోజు వాదనలు ఉండవు. కానీ అక్కడికి వెళ్ళక మునిపే ఈ రోజే ఆ జాగ్రత్త నీలో పరిశుద్ధాత్మ దేవుడు పుట్టిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు కదా. నిజంగా ఈరోజు సిద్ధాంతం బాగుందేమో, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే కార్యాలు జరగవు. ఈరోజు మాట తీరు బాగుందేమో, ఈరోజు తలాంతులు బాగున్నాయేమో, వరాలు బాగున్నాయేమో, విధానాలు బాగున్నాయి, పద్ధతులు బాగున్నాయి, క్రమాలు బాగున్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుని ఒప్పించే కార్యము లేదేమో. ఆయన చూసినట్టు నువ్వు పాపాన్ని చూడగలుగుతున్నావా? ఇంత తీవ్రమైన ఆ పశ్చాత్తాపం ఈ రోజుల్లో మనకుందా? ఎన్ని రోజులు అయిపోయింది నువ్వు పాపం కొరకు ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చి? ఎన్ని రోజులు అయిపోయింది పాపాన్ని తీవ్రంగా చూసి? ఎన్ని రోజులు అయిపోయింది నీ మీద నీకు చిరాకెక్కిచ్చి ఇంత గలీజున్నా, ఇంత దౌర్భాగ్యున్నా అని అనిపించి? పరిశుద్ధాత్మ దేవుడు స్వేచ్ఛగా పనిచేస్తూ ఉంటే ఒక వ్యక్తి ఎంత త్వరగా ఒప్పుకుంటాడు తెలుసా? ఒక వ్యక్తి ఎంత పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డము అని అంటే స్వేచ్ఛగా, సులువుగా, త్వరగా పాపాన్ని ఉన్నట్టే ఒప్పేసుకుంటాము. ఒకవేళ మన పాపాన్ని సరిగా ఒప్పుకోవట్లేదు అని అంటే మనము ఆయన ఆత్మ మనలో స్వేచ్ఛగా పనిచేయట్లేదు అని అర్థం. ఎప్పుడైతే పౌలుని తీసుకొని వచ్చి ప్రధాన యాజకుడి ముందు నిలబెడతా వచ్చారో, అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం, ఎంత త్వరగా ఒప్పుకుంటాడు చూద్దాం, మాట చదువుదాం. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం, మొదటి అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతనిని చూచి, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అని
అనెను. ఆ, దగ్గర నిలిచి ఉన్నవారు, ఆ, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించెదవా ఆ, అని అడిగిరి. ఆ. అందుకు పౌలు, అందుకు పౌలు, సహోదరులారా, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను. చాలండి. ఎంత త్వరగా నేను చేసింది పొరపాటును ఒప్పుకుంటున్నాడు. నేను మాట్లాడిన మాట పొరపాటును ఒప్పుకుంటూ ఉంటాడు. ఎంత సెన్సిటివ్గా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. ఈ వ్యక్తి అన్నాడు సునగొట్టిన గోడ అని అంటా వచ్చాడు. ఎప్పుడైతే ప్రధాన యాజకుడు అని తెలుస్తా వచ్చాడో, మంచోడు కాదని తెలుసు, ఈ ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువుని ద్వేషిస్తున్నాడని తెలుసు, ఇంత తెలిసినప్పటికీ వెంటనే అంటున్నాడు, అయ్యో తప్పైపోయిందండి అన్నట్టు. ఈయన ప్రధాన యాజకుడు అని నాకు తెలియక ఈ మాట అన్నాను, నేను ఈ మాట అనకూడదు. ఒక మాట విషయంలో ఎంత సెన్సిటివ్గా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని నింపితే ఆ వ్యక్తి అన్ని విషయాల్లో చాలా అల్ట్రా సెన్సిటివ్గా మారిపోతాడు, చాలా సున్నితముగా మారిపోతాడు. తన పాపం గురించి అవగాహన పెరిగిపోద్ది. దేవుని నీతి, తన ఆశయము, తన అంతస్తే మారిపోతుంది. ఆయన ఇక్కడ ఉంటున్న ఆశీర్వాదాలతో తృప్తి పడ్డు, ఏదో చిన్న చిన్న విషయాలు వస్తే, ఏదో వస్తు సంబంధమైన ఆశీర్వాదాలు దొరికితే అబ్బా భలే తృప్తిగా నాకు భలే దొరికేసిందిలే అని ఆనందించేవాడు కాదు. ఆ వ్యక్తి ఆశీర్వదించబడేటప్పుడు ఆ వ్యక్తి వాటిలన్నిటి పొందిన తర్వాత అంటాడు, ఇది కాదు ప్రభా నాకు తృప్తి ఇచ్చేది, నేను నీలాగా మారాలి, అదే నాకు తృప్తినిస్తుంది. అక్కడితో ఆగడు. ఈ వ్యక్తి బహు జాగ్రత్తగా బతుకు. లోపల ఉంటున్న పాపం గురించి పశ్చాత్తాపం ఉంటుంది. ఆశ గురించి, దేవుని స్వభావానికి తక్కువ ఎప్పుడు రాజీ పడడు. చేసే ప్రతి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే ఓ రోజు నేను దొరుకుతా, ఒకరోజు ఆయన ముందు నిలబడాలి. నేను నా సొత్తు కాదు, నేను ఆయనకి లెక్క చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా? ఒకవేళ మనలో ఉంటే ఆయన స్వేచ్ఛగా పనిచేస్తూ ఉంటున్నాడా? అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో స్వేచ్ఛగా మనల్ని సంధించగలుగుతా ఉంటున్నాడా? మనల్ని ఒప్పించగలుగుతా ఉంటున్నాడా? లేక వాదిస్తూ ఉంటున్నామా ఆయనతో? ఇది పాపము అని చూపించినప్పుడు వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వాళ్ళ సంగతి నీకెందుకు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పించినప్పుడు నువ్వెవరితో కంపేర్ చేసుకోవు, నువ్వెవరితో పోల్చుకోవు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకరిని ఒప్పించినప్పుడు వాడు కారణాలు చెప్పకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకరిని ఒప్పించినప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్పకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకరిని ఒప్పించినప్పుడు వాళ్ళు ఇంకోళ్ళ మీద నిందలు వేయకూడదు. అలా వేస్తే భయంకరమైన శిక్ష. కాబట్టి ఒప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. మనం రక్షించబడ్డామంటే ఆయన మనల్ని ఒప్పించాడు కాబట్టే, లేకపోతే మనమో ఒప్పుకునే వాళ్ళము. పాపాన్ని కప్పిపెట్టే స్పెషలిస్టులం కదా. తప్పు చేసి ఎంత చక్కగా ఇంకోల మీద దోసేస్తాం, ఎంత నీట్గా ఇంకోల మీద వేసేస్తాం, అసలు మనకి ఏమి తెలియనట్టే ఇంకోల మీద రాసేస్తాం కదా. అలాంటి మనల్ని నా అంత ఘోరమైన పాపిని లేను అనే, నా అంత ఘోరమైన పాపం కోడు లేడు అనే ఒప్పుకోలు ఆయన పుట్టించకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అసాధ్యం ఇది రావడము. ఆయన మనలో పుట్టిస్తూ వచ్చాడు, ఆయన మనల్ని ఒప్పిస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించకపోతే మనం ఎన్నడూ పాపాన్ని ఒప్పుకోలేము. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు యేసు ప్రభుని చూపించకపోతే నువ్వు యేసుని ఎన్నడూ ఆశించలేవు. యేసు ప్రభు ఎంత, బైబిల్ అంతట్లో మీరు జాగ్రత్తగా చదివితే కొత్త నిబంధన మొత్తంలోనే ఈ వ్యక్తి అందంగా ఉన్నాడు, ఈ స్త్రీ అందంగా ఉంది అని కొత్త నిబంధనలో మీకు అసలు వీళ్ళు అందంగా ఉన్నారు, ఈమె అందంగా ఉంది, ఆయన అందంగా ఉన్నాడు, ఒక్కసారి కూడా ఒక్కరి గురించి కూడా మొత్తం కొత్త నిబంధనలో రాసి పెట్టలేదు. ఒక్కరి గురించి కూడా రాయలేదు. యేసు ప్రభు అందంగా ఉన్నాడు కొత్త నిబంధనలో ఎక్కడా లేదు, అసలు బైబిల్లోనే ఎక్కడా లేదు. బహుశా మీరు అంటారేమో పరమగీతంలో ఉంది కదా, ఆయన 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. అది రాసింది ఇంకోళ్ళ గురించి, అది రాసింది ఆయన గురించి కాదు. ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు అందం ఏంటో తెలుసా? ఆయన స్వభావమే ఆయన అందం, ఆయన గుణమైన అందం, ఆయన లోపల ఉంటున్న ఆయన నైజమైన అందము. ఈ అందాన్ని మనకిద్దాం అనుకుంటా ఉంటున్నాడు. యేసు ప్రభువారు చూడ్డానికి అందంగా లేడు. ఆయనను చూసి ముఖం తిప్పుకున్నారంట. యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో పరిస్థితి ఏంటంటే ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథం 52వ అధ్యాయము 14వ వచనం చదువుతారా? నిన్ను చూచి
నిన్ను చూచి ఏ మనిషిని రూపము కంటే ఏ మనుష్యుని రూపం కంటే అతని ముఖమును, ఉమ్, నరరూపము కంటే ఉమ్, అతని రూపమును ఆ, చాలా వికారమని ఆ, చాలా మంది ఎలాగూ విస్మయం పొందిరో చాలండి. విస్మయం పొందారంటే ఏంటి తెలుసా? ఇంత చండాలం కూడా ఒక మనిషి ముఖాన్ని కొట్టగలరా? ఇంత అసహ్యంగా కూడా ఒక మనిషి తయారవుతాడా? ఏ మనిషి రూపము కంటే. ఆ కాలంలో ఎవరి రూపం అంత ఘోరంగా తయారు కాలేదంట, అంత ఘోరంగా కొట్టించబడలేదంట, ముఖం చూసే భయపడ్డారంట. ఇంగ్లీష్ బైబిల్లో దేవరే పాల్డ్, ముఖం చూసే విస్మయం పొందుతా వచ్చారంట. అంత గలీజ్గా తయారైపోయాడంట. ఆయన ముఖం అంత అధ్వానంగా తయారైపోయిందంట. స్వరూపమైన సొగసైన లేదు అని రాస్తాడు ఆ తర్వాత దేవుడు. స్వరూపము అని అంటే ఏదో అందము, సొగసు అంటే ఏదో అందము. స్వరూపం ఎవడు పోగొట్టుకుంటాడు? స్వరూపం అంటే ఇది కళ్ళు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చెవులు, స్కెలిటన్ కూడా స్వరూపం ఉంటుంది. ఒక కళేబరాన్ని చూపించిన తర్వాత కూడా మనం చెప్పొచ్చు ఇవి కళ్ళురా, ఇది ముక్కురా, ఇది నోరురా, ఇది చెవులురా అని. కానీ ఆయనను కొట్టిన విధానానికి సొగసు పోయింది, అది మామూలు విషయమే. ఆయన స్వరూపము కూడా పోయిందంట. అంతగా కొట్టారు. అసలు ఆయన ముఖం చూస్తేనే అంత అసహ్యంగా ఉంది. ఒకసారి ఆలోచించండి, సాక్షాత్తు ఆయనను చూస్తేనే ఆయన అసహ్యంగా ఉంటే, ఆయన అంత గలీజ్గా కనిపిస్తూ ఉంటే, 2024 సంవత్సరాల తర్వాత మనం ఆయనను చూసి ఎలా ఆకర్షించబడగలము? ఏముందని ఆకర్షించబడగలము? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పుడైతే పనిచేస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనల్ని ఒప్పిస్తాడో, ఆయన చేస్తున్న చాలా పరిచర్యలో ఒక చాలా కీలకమైన, చాలా అద్భుతమైన పరిచర్య ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వభావాన్ని, యేసు ప్రభు వారి గుణగణాల్ని, యేసు ప్రభు వ్యక్తిత్వాన్ని భలే ఉన్నతంగా హెచ్చించి ఆయన మనకి చూపిస్తాడు. ఆయన మనకి యేసు క్రీస్తు ప్రభుని చాలా ఆకర్షణీయంగా చూపిస్తాడు. ఎంత ఆకర్షణీయంగా చూపిస్తాడు అని అంటే, ఆయన కొరకై నీకున్నదంతా పోగొట్టుకునే అంత ఆకర్షణీయంగా చూపిస్తాడు. ఎప్పుడైతే పౌలు యేసు ప్రభుని చూస్తా వచ్చాడో, యేసు క్రీస్తు ప్రభుని చూడక మునుపు యేసు ప్రభు అంటే చెడ్డ, అసహ్యం, యేసు ప్రభు శిష్యుల్ని చంపాలనుకుంటున్నాడు, యేసు ప్రభు శిష్యుల్ని చెరసాల్లో వేద్దాం అనుకుంటున్నాడు, స్త్రీలు పురుషులనే భేదం లేకుండా లాక్కొని వచ్చి చెరసాల్లో వేద్దాం అని అనుకుంటున్న ఈ పౌలు ఎప్పుడైతే ప్రభుని కలుస్తా వచ్చాడో, పరిశుద్ధాత్మ దేవుడు నిదానంగా ఆయన జీవితంలో జోక్యం చేసుకొని యేసు క్రీస్తు ప్రభు గురించిన ప్రత్యక్షతలు ఎక్కువ చేసే కొలది ఈ వ్యక్తి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చేసాడంటే, ఆయనంత అందమైన, ఆయనంత శ్రేష్ఠుడు ఇంకొకడు లేడు. ఆయన గురించి తెలుసుకోవడానికే, యేసు క్రీస్తు ప్రభు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును తెలుసుకోవడానికే తనకున్నదంతా నష్టంగా ఎంచుకొని సమస్తం పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడంట. ఒకప్పుడు యేసుని అంత అసహించుకున్నవాడిని, యేసు అంటే ఇంత పిచ్చి ఎలా పుట్టింది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని కాదా? ఈ రోజుల్లో మనకు కావాల్సింది కొత్త వాక్యాలు కాదు, మనకు కావాల్సింది కొత్త సిద్ధాంతాలు ఏం కాదు. మంచి సిద్ధాంతం అనే భూమి మీద ఉన్న మంచిదే, అయితే మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుని సమృద్ధి అయిన స్వేచ్ఛ. ఆయన దగ్గర చదువుతావు, ప్రభా నాకు కావాల్సింది ఇది, ఈరోజు నా కొరత ఏంటో నాకు అర్థమవుతుంది. వాక్యం కరెక్ట్గానే ఉంటుంది కానీ పని చేయట్లేదు, తీర్మానం కరెక్ట్గానే తీసుకుంటున్నాం కానీ 2 రోజులే నిలబడుతుంది. ఎందుకంటే నా లోపల నుంచి పుడుతున్న తీర్మానం. ప్రభా నీ ఆత్మ ద్వారా కార్యం జరిగించవా? అపోస్తుల కార్యాలు ఎందుకంత అర్ధంతరంగా ఆపేస్తా వచ్చారో తెలుసా? ఎందుకంటే అన్ని పుస్తకాలు అయిపోయామో, కానీ పరిశుద్ధాత్మ ఆ రోజు ఎలా కార్యాలు చేస్తూ ఉంటున్నాడో ఈ రోజు కూడా కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అపోస్తుల కార్యాలకి ముగింపు లేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలకి ముగింపు లేవు. ఎప్పటి వరకు ముగింపు లేదు తెలుసా? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్తాడు కదా, అడ్డగించువాడు తీసివేయబడే వరకు అపోస్తుల కార్యాలకు ముగింపు లేదు. అంటే అపోస్తుల కార్యాలు అనే దానికంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యానికి ముగింపు లేదు. 2వ అధ్యాయం నుంచి విరివిగా ఆరంభించాడు. ఆయన పనిచేశాడు. ఎట్ట పని చేశాడు తెలుసా? జస్ట్ ఒకసారి ఆలోచించండి. 11 మంది మోటోళ్ళు, 11 మంది మొరటోళ్ళు, 11 మంది చదువురాని, అంటే చదువురానోళ్ళు అని అంటే చాలాసార్లు మనము ఓ పిల్లోడు అడుగుతూ వచ్చాడు ఇటీవల కాలంలో, అన్న మీరు చెప్పే బైబిల్ తప్పన్నా అన్నాడు. ఎందుకురా అంటే చదువురానని అదే పేతురు అంటాడు, మళ్ళీ పేతురు రాసిన పత్రిక అని ఎట్టుంటుంది, చదువురానుడు పత్రికలు ఎట్లా రాశాడు? వాడే చెప్పాను రే, ఇస్రాయేలులో చదువురానోడు అసలు ఉండడు. ఇస్రాయేలులో
100% లిటరసీ రేట్. అంటే అక్షరాభ్యాసం ఇశ్రాయేలీల్లో 100%కి 100%. ఎందుకు అనంటే చిన్న పిల్లోడు కూడా సమాజ మందిరానికి వెళ్ళి వాక్యం చదవడం నేర్చుకుంటాడు. సో ఇశ్రాయేలీల్లో అనక్షరాస్యుడు అంటే చదువు రానోడు అనేవాడు ఎవడూ లేడు. పేతురు యోహాన్ల గురించి చదువు రాదు అని ఎందుకన్నారు అని అంటే వాళ్ళు రబ్బీలు చదువుకునే ఆ విద్యని 4 సంవత్సరాలు చదివే రబ్బీలు చదువుకునే విద్యని చదవలేదు అని అన్నారు తప్ప చదువు రాదని అనలేదు. అలాంటి 11 మందిని పట్టుకున్నాడు. ఒకసారి ఊహించగలవా? ఒకవేళ నేను అనుకుంటాను ఆ 11 మందిలో ఎవరన్నా ఒకళ్ళు ఒకవేళ నా స్థానిక సంఘానికి వస్తే పరిచర్య రాసేటప్పుడు అందరికి రాస్తా కానీ వాళ్ళకి ఎవరికి రాయను. ఎందుకు తెలుసా? వాళ్ళు బట్టలు సరిగ్గా వేసుకోరు, వాళ్ళు మాట్లాడితే మొరటుగా ఉంటుంది, మోటు మాటలు మాట్లాడతారు. ఏం చేస్తారో వాళ్ళకి టోటల్లీ అన్ఆర్గనైజ్డ్ మనుషులు, అసలు చాలా మోటు మనుషులు, చాలా మొరటు మనుషులు, మొహమాటం లేని మనుషులు, చాలా ఇబ్బందికరమైన మనుషులు. అసలు వాళ్ళని మనం సర్వింగ్కి కూడా పెట్టుకోం. అట్లాంటి 11 మందిని తీసుకున్నాడు ఆయన. తీసుకొని తన ఆత్మతో నింపి పరిచయం మొదలుపెట్టించి ఫస్ట్ డే 3,000 మంది అయ్యారు. ఆ తర్వాత 5,000 మంది పురుషులు అని అంటే ఇంచుమించు 15,000 మంది అయ్యారు. బైబిల్ పండితులు చెప్తారు పెంతెకోస్తు దినము స్టార్ట్ అయిన ఆ రోజు నుంచి ఒక 40 సంవత్సరాల ముందుకెళ్తే ఒట్టి యెరూషలేములోనే 1,00,000 విశ్వాసులు ఉంటారంట. కనీసం 100,000 బిలీవర్స్, 1,00,000 విశ్వాసులు ఒక యెరూషలేం దగ్గరే, యెరూషలేం చుట్టుపక్కల యెరూషలేం దగ్గరే. 11 మందితో స్టార్ట్ అయింది. 120కి వెళ్ళింది, 3,000కి వెళ్ళింది, 15,000కి వెళ్ళింది. అదే లాస్ట్ కౌంట్ బైబిల్లో. 15,000 దగ్గర విశ్వాసుల కౌంట్ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత కౌంట్లు ఎక్కడ లేవు. బైబిల్ పండితులు చెప్తారు 40 సంవత్సరాలకే 1,00,000. అసలు అపోస్తుల కార్యాల్లో ఈ వచనం చదువుతున్నాం కదా, యెరూషలేం, యూదయ, సమరయ, బూదిగంతాలు 28 అధ్యాయాల్లో అంటే ఇంచుమించు 2వ అధ్యాయం నుంచి యేసు ప్రభువారు చనిపోయిన దగ్గర నుంచి 40 సంవత్సరాలు, ఒక 40-45 ఇయర్స్లో వాళ్ళు యెరూషలేం ముగిచ్చేశారు, సమరయ ముగిచ్చేశారు, యెరూషలేం ముగిచ్చేశారు, యూదయ ముగిచ్చేశారు, సమరయ ముగిచ్చేశారు. బూదిగంతాలు అని అంటే ఈ రోజుల్లో ఉంటున్న అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా ఆ రోజుల్లో లేవు. అంటే ఆ ప్రపంచం అసలు వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలిసిన ప్రపంచం 3 ఖండాలు మాత్రమే. ఒకటి ఆఫ్రికా ఖండం తెలుసు, 2 ఆసియా ఖండం తెలుసు, 3 యూరోప్ ఖండం తెలుసు, ఐరోపా ఖండం తెలుసు. వాళ్ళకి తెలిసిన ప్రపంచం ఈ 3 ఖండాలే. ఈ 3 ఖండాల్లో రోమా అనే ఆ ఊరు, ఇంకా వాళ్ళకి తెలిసిన బూదిగంతం అంటే అదే వాళ్ళకి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8లో యేసు ప్రభువారు చెప్తున్న పదజాలన అది. బూదిగంతము, లాస్ట్ ఎడ్జ్. ఏంట్రా అంటే ఈరోజు మనకి తెలుసు ఈ ప్రపంచం ఇంత 7 ఖండాలు ఇది అని. కానీ ఇది రాసిన సందర్భాన్ని గనక మనం చూస్తే బూదిగంతాలు అంటే లాస్ట్ వాళ్ళకి రోమా. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటున్న యెరూషలేం, యూదయ, సమరయ, బూదిగంతాలు 28 అధ్యాయాలు 40 సంవత్సరాలు ముగిచ్చేశారు. అయిపోయింది సార్ మా పని అని వెళ్ళిపోయారు. ఒకసారి ఆలోచించగలవా? ఒక్క ఆంధ్రప్రదేశ్ ఇన్ని లక్షల మందిమైన మనం మార్చలేకపోతున్నాం, సువార్తను అందించలేకపోతున్నాం. వీళ్ళు 28 చాప్టర్స్ 40 ఇయర్స్లో 11 మంది మొత్తం డన్ అండ్ డ్రైడ్ అయిపోయింది. ప్రభా ఇంకేమైనా ఉంటే చెప్తావా? యాక్ట్స్ 1:8 ఒక పుస్తకంలో ముగిచ్చేశారు వాళ్ళు. మనకుంటున్న టెక్నాలజీ వాళ్ళకి లేదు, మనకుంటున్న ప్రయాణ సౌకర్యాలు వాళ్ళకి లేవు. ఓ రాత్రి ఆడ పడుకుంటే పొద్దున్న మీ ఊర్లో దిగా. మోషే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి సీనాయి పర్వతం ఓసారి ఎక్కాలంటే 3 గంటలంట, ఓసారి దిగాలంటే 3 గంటలంట. గట్టి చదివితే ఓ సందర్భంలో 8 సార్లు ఎక్కాడంటే 8 సార్లు దిగాడంట. ఈ 10 ఆజ్ఞల ఆ సందర్భంలో మీరు చూస్తే ఫస్ట్ డేనే 4 సార్లు ఎక్కి దిగాడు. ఎంత టైము? మనకున్న డబ్బులు లేవు, మనకున్న టెక్నాలజీ లేదు, మనకున్న రవాణా సౌకర్యాలు లేవు, మనకుంటున్న
అసలు ఇంకో మాట తెలుసా, మనకు మొత్తం బైబిల్ పట్టుకొని భలే వాడుతున్నాం కదా, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అని. ఏ అపోస్తుడు మొత్తం బైబిల్ పట్టుకోలే, లేదు. మొత్తం బైబిల్ ఎవడి దగ్గర నా దినాల్లో ఉండాలంటే వాడంత సావుకర్ భూమి మీద ఎవడు ఉండు. ఆ రోజుల్లో సమాజ మందిరాలు ఎలా ఉండేవంటే, ఇక్కడ ఒక సమాజ మందిరం ఒక ఊర్లో కట్టాలంటే ఆ ఊర్లో కనీసం యూదులైన పురుషులు 10 మంది ఉండాలి. యూదులైన పురుషులు 10 మంది ఉంటే ఒక సమాజ మందిరానికి పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు సమాజ మందిరాన్ని కట్టుకుంటారు. సమాజ మందిరం అంటే కమ్యూనిటీ హాల్ లాంటిది. వాళ్ళ దగ్గరికి ప్రతి సబ్బాతు దినానికంటే ముందు ఒక చుట్టు వస్తుంది. ఒక చుట్టులో ఒక అర్ధాధ్యాయం లేకపోతే ఒక అధ్యాయం ఉంటుంది, అధ్యాయం సైజు బట్టి. ఈరోజు యెషయా 51 ఇక్కడికి వచ్చింది అనుకోండి, అది చదివి ముందు పంపించేస్తారు. 52 రేపు వస్తుంది. అంటే మనకు అధ్యాయాలు ఉన్నాయి కానీ హెబ్రీ బైబిల్లో అధ్యాయాలు ఉండవు. హెబ్రీ బైబిల్లో అధ్యాయాలు ఉండవు. అధ్యాయాలు ఇటీవల కాలం అంటే మన కాలంలో ఒక 300-400 సంవత్సరాల క్రితం అధ్యాయాలుగా విభజించారు. కానీ బైబిల్కి వాస్తవంగా రాసేటప్పుడు అధ్యాయాలు లేవు. కొన్నిసార్లు కొంతమంది అడుగుతాడు, అతి పెద్ద అధ్యాయం ఏంటి, అసలు బైబిల్కి అధ్యాయాలు వచనాలు అనేవి లేవు. కాబట్టి ఆ ప్రశ్న అంత కరెక్ట్ కాదు. అలా విభజించుకున్నాం మనం. ఒక క్యాథలిక్ ఫాదర్ దాన్ని విభజిస్తూ వచ్చాడు మనం చదువుకోవడానికి అనుకూలంగా. బైబిల్ మొత్తం లేని కాలంలో, డబ్బులు లేని కాలంలో, రవాణా వ్యవస్థ లేని కాలంలో, ఇంత తత్వజ్ఞానం లేని కాలంలో, ఇంత టెక్నాలజీ లేని కాలంలో బూది గంతాలు 28 అధ్యాయాలు 40 సంవత్సరాల్లో ముగిచ్చి అయిపోయింది ప్రభా అన్నారు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? కారణం ఒకటే, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళంత విరివిగా, అంత పూర్వకంగా సేవ చేయగలుగుతా వచ్చారు. ఈరోజు ఆయన పాపం గురించి ఒప్పిస్తున్నాడా, నీతి గురించి ఒప్పిస్తున్నాడా, తీర్పు గురించి ఒప్పిస్తున్నాడా, యేసుని ఆకర్షణీయంగా చూపిస్తున్నాడా? ఒకటి రక్షించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా రక్షించబడ్డం అసాధ్యము. ఈరోజు అడుగుతావు, ప్రభా నాకు కూడా ఆ శక్తినివ్వా, నన్ను కూడా ఆ శక్తితో నింప. పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల ఉండడం వేరు. ఈ బాటిల్లో నీళ్లు ఉన్నాయి, పూర్తిగా లేవు. ఇంతకుముందు ఒక బాటిల్ ఉంది, దాంట్లో ఎక్కడో చుక్కుండి ఉంటుంది, కానీ బాటిల్ అంతా ఖాళీయే. పరిశుద్ధాత్మ దేవుడు రక్షించబడిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఉంటాడు, కానీ ఆయన ఉండడం వేరు, ఆయన శక్తితో నింపడం వేరు. ఈరోజు మన జీవితాల్లో ఆ శక్తితో నింపబడినప్పుడు ఎట్లా నింపబడతామో ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఆ శక్తితో మనం నింపబడినప్పుడు మన జీవితాలు చాలా ప్రభావయుక్తంగా మారిపోతాయి. దేవుడి వాక్యాన్ని దీవించిన. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామా. ఒక్కసారి మన జీవితాలని, సిద్ధాంతం కరెక్ట్ సిద్ధాంతమే, ఏం తప్పు లేదేమో, తప్పు ఉంటే సవరించుకో, అది వేరే సంగతి. పద్ధతి బాగానే ఉంది, క్రమం బాగానే ఉంది, స్ట్రిక్ట్గా ఉన్నావు, ప్రేమగా ఉన్నావు, రాత్రింబవళ్ళు ప్రయాసపడుతున్నావు, ప్రార్థనలు కూడా చాలాసేపు చేస్తున్నావు, స్వార్థ నమ్మకంగా చేస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. యేసు ప్రభు శిష్యులకి బోధ నేర్చుకోండి అని అనలేదు. యేసు ప్రభు చెప్పాడు, మీకు ఇప్పటికే అన్నీ తెలుసు. యేసు ప్రభు ప్లాన్ ఏమి ఇవ్వలేదు, ఇదిగో మీరు స్ట్రాటజీ నేర్చుకోండి, ట్రైనింగ్ తీసుకోండి. కాదు. యేసు ప్రభు చెప్పింది, మీకు కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. దేవుని వాక్యం, దేవుని ఆత్మ లేకుండా పని చేయదు. దేవుని వాక్యం, దేవుని ఆత్మ లేకుండా దేవుని పని చేయదు. దేవుని పని జరగాలన్నా దేవుని ఆత్మ అవసరం, దేవుని వాక్యం పని చేయాలన్నా దేవుని వాక్యం అవసరం. ఈరోజు ప్రభు అన్నీ ఉన్నాయి, శక్తి లేదని నాకు తెలుసు. తీర్మానం తీసుకుంటున్నా, నిలబడలేకపోతున్నాను. సిద్ధాంతం బాగుంది కానీ జీవించలేకపోతున్నాను. అన్నీ తెలుసు కానీ చేయలేకపోతున్నాను. నీ ఆత్మశక్తితో నన్ను నింపు అని అడుగుతాం. ప్రార్థన చేసుకో. మోకాళ్ళ మీద ఉండి